నేను నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడితే కాంగ్రెస్ నాయకుడు ఏమన్నాడంటే తెలంగాణ వచ్చిన ఫస్ట్ 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే డబ్బులు లేవు మన దగ్గర, మనం ఇప్పుడే రాష్ట్రాన్ని సాధించుకున్నాం కదా, కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి 5 సంవత్సరాలు ప్రజలు వదిలేసిండ్రు. అయినా ప్రభుత్వం చేసినా చేయలేదా ఏంటనేది మీకు తెలుసు. అప్పుడు కూడా ఇప్పుడు యూట్యూబ్లలో ఒర్రేటోళ్ళంతా కూడా అప్పుడు కూడా వాళ్ళు ఒర్రిండ్రు, మాట్లాడిండ్రు. ఏమైనా సెక్రటేరియట్ దగ్గర విగ్రహం కడుతున్నానో కట్టలేదు అని చెప్పేసి అంటే 5 సంవత్సరాల టైం పట్టలేదు, 5 సంవత్సరాల టైం సరిపోలేదు ఆ ప్రభుత్వానికి. అందుకని ఇంకోసారి మళ్ళీ అధికారంలోకి ఇచ్చాను, మొత్తం చేసిండ్రు వాళ్ళు. అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. మేము 5 సంవత్సరాలు మేము మొన్ననే వచ్చినాం, మొత్తం అప్పులు చేసిపోయినారు కదా, అందుకని మాకు ఇంకోసారి మళ్ళీ అధికారం ఇస్తే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు కాదు, అన్ని అమలు చేస్తాం, ఇంకెక్కువ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. అదే అన్న, వాళ్ళు మాట్లాడతారు, బరాబరే మాట్లాడతారు వాళ్ళు. ఇదే మైక్ పట్టుకొని ఇదే కెమెరా పట్టుకొని పోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తారు కదా, వాడేదో ఈడ కూర్చొని మాట్లాడు కాదు కదా, ఆడేవాడో అశోక్ నగర్ చౌరస్తాకు పోయి మాట్లాడమని వాడిని చెప్పులు తీసి మెడలు కడతారు. గాడిదరా కొడుకు ఎవరికైనా దొంగరా కొడుకులు ఏం మాట్లాడతారన్నా? మేము 100 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినాము, ఆర్థిక వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది, దేశాన్ని ఎట్లా పరిపాలించాలో తెలిసిన వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం పెద్ద పనా అని మాట్లాడిన దొంగనా కొడుకులు ఎవడైతే ఉన్నాడో, వచ్చిన 100 రోజుల్లోనే మొత్తం ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి ఎందుకు మాట్లాడారు వీళ్ళు? సిగ్గు శరం లేదా మీకు? మనసులు కాదా? 100 పోయింది, 200 పోయింది, ఇలా దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, తెలివి లేదా? చేయాలని సోయి లేదా? మరి ఏం చేస్తుర్రు? పొద్దున్న లేస్తే గవర్నమెంట్ భూములు ఏడున్నాయి, వాటిని అమ్మాలని చూస్తుర్రు. ఫస్టే లగచర్లకు సంబంధించిన భూమి ఎంత ఘోరం అన్నది. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలను అమ్మాలని చూసిర్రు. ఇవాళ చూసుకుంటే ఎక్కడ గవర్నమెంట్ భూమిలో ఉంటే వాటి వేలంపాట వేయాలి, అమ్మేయాలి, ఆ తర్వాత ఏదైనా చూసుకోవాలి అని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారు తప్ప వీళ్ళకి తెలియదా? సోయలేదా? మరి హామీలు ఇచ్చే ముందు తెలియదా? ఓకే, ఇప్పుడు అర్ధంకి దయాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీ అయిండు, నిరుద్యోగుల పక్షాన గతంలో కొట్లాడిండు, స్టూడెంట్స్ పక్షాన గట్టిగా నిలబడిండు. ఇప్పుడు ఇదే స్టూడెంట్స్ ఆయన దగ్గరికి పోతే మరి ఏమంటాడు ఆయన? ఆయనకు మీకు ఇదే అద్దంకి దయాకరు, ఇదే బల్మూరు వెంకటు, ఇదే కోదండరాము, ఇదే ఆకునూరు మురళి, వీళ్ళు 4 కలిసి అరే మమ్మల్ని గల్లీలల్లో కానీ కాలేజీలల్లో కానీ ఊళ్ళల్లో కానీ కాలనీలల్లో కానీ మమ్మల్ని రాణిస్తలేరు, మనం ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన అపాయింట్మెంట్ తీసుకుందాము, ఇమ్మీడియట్గా మనం జరుగుతున్న పరిణామాల మీద ఆయనతో మాట్లాడదామని చెప్పేసి వీళ్ళు పోతారు. రేవంత్ రెడ్డి గారు ఉండేసి గిట్లే వీళ్ళు ఇట్లా సోఫాలో కూర్చుంటారు, రేవంత్ రెడ్డి గారు లోపల యోగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఏంద్రబ్బాయి అని చెప్పేసి గంట అర్ధగంట చూస్తారు, నిలబడరు, కూర్చుంటారు. రేవంత్ రెడ్డి వస్తాడు. వచ్చిన తర్వాత కోదండరామ్ గారు ఇట్లా సార్ మనము 2 లక్షల ఉద్యోగాలు అన్నాము, నిరుద్యోగ భృతి అన్నాము, విద్యా భరోసా కార్డు అన్నాము, అదేవిధంగా రకరకాల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినాము, ఎన్నో హామీలు ఇచ్చినాము, కనీసం మేమంతా బయట తిరగలేని పరిస్థితి, మీరైతే పొద్దుగాల అటు ఢిల్లీ ఇటు తిరుగుతుర్రు, కానీ మమ్మల్ని అయితే అడుగుతూ ఉన్నారు జనాలు, మరి ఏం సమాధానం చెప్దామన్నానంటే రేవంత్ రెడ్డి గారు ఉండి నీ ఎమ్మెల్సీ కంప్లీట్ చేస్తున్నావు కదా, నిమ్మలంగా ఉండు, యోగా నేర్చుకో, నువ్వు నిమ్మలంగా శ్వాస తీసుకో, నిమ్మలంగా ఇడుగు, నిమ్మలంగా శ్వాస తీసుకో, నిమ్మలంగా ఇడుగు అని చెప్పేసి యోగా నేర్పించి పంపిండి వీళ్ళకి తప్ప కనీసం వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకోలే, వీళ్ళు చేసే అప్పీల్ని ఆయన రిసీవ్ చేసుకోలే, వీళ్ళు మాట్లాడాలనుకున్నది వినో మాట్లాడలేదు. ఎందుకనంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. అన్న పలానా దగ్గర ఒక 100 ఎకరాలు ఉన్నది, దానికి అమ్మితే మనకి ఇంత డబ్బులు వస్తాయి, మన కమిషన్ అయితే కాంట్రాక్ట్ వస్తుంది అని చెప్తే ఇమ్మీడియట్గా ఫైల్ పుటప్ అవుతుంది, ఫైల్ ఫార్వర్డ్ అవుతుంది. నీకు ఫీజు రియంబర్స్మెంట్ అది రిలీజ్ చేస్తే రేవంత్ రెడ్డికి ఏమవుతుంది అన్న? నువ్వు గమ్మతున్నావు. నాకు ఉద్యోగం ఇస్తే రేవంత్ రెడ్డికి ఏమవుతుంది? ఏం రాదు కదా. మనం ఇంకోసారి వెళ్తారు కదా, ఎట్లా గెలుస్తాడు? చెప్పు మర్రేసి కొడతారు, రాసి పెట్టుకో, చెప్పు మర్రేసి కొడతారు ఊళ్ళల్లో. అమ్మాయిలు చీపురు తీసుకొని కొడతారు. ఎన్ని మోసాలు చేసిరన్న మమ్మల్ని, ఎన్ని మోసాలు చేసిరన్నా ఒక్క హామీలా అన్న. 30 లక్షల మంది నిరుద్యోగులు తిరిగి ఊరు వాడవాడ తిరిగితే ఇవాళ ఉద్యోగం వచ్చింది తప్ప ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిరన్నా? వీళ్ళు కాళ్ళు మొక్కిరన్న, పొరగాళ్ళు పోయి రైతుల కాళ్ళు మొక్కిళ్ళు, ఊళ్ళల్లో ఉండేటోళ్ళ కాళ్ళు మొక్కిళ్ళు, అన్న దండం పెడతా అన్న అని చెప్పేసి వాళ్ళకు కాళ్ళు మొక్కి బతిమలాడి ఇలా వాళ్ళ మైండ్ వాష్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేపిస్తే వీళ్ళు ఏం చేశారన్న?
ఏసీ రూమ్లల్లో ఏసీ కార్లలో తిరిగి మొత్తం స్కాములు తప్ప వీళ్ళు చేస్తుంది ఏంది? ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు వీళ్ళ దుకాణం. వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2 సంవత్సరాలు ఉంది కదా, 2 సంవత్సరాల్లో మేము అన్నీ ఇచ్చేస్తాం, అన్నీ ఇచ్చేసిన తర్వాత చచ్చినట్టు ప్రజలు మాకే ఓట్లు వేస్తారు, సంవత్సరం ఎలక్షన్స్ ఇంకో సంవత్సరం అలా చూద్దామన్నా ఎందుకు తొందరపాటు ఎందుకన్నా చూద్దాం. ఇప్పటికే 25 నెలలు దాటిపోయింది. 25 నెలలు ఇంటూ 2,500 రూపాయల నిరుద్యోగ భృతి లెక్క కొట్టన్నాను. అవి ఇచ్చిన తర్వాత ఓట్లు అడగాలి ఈ గాడిదిన కొడుకులు. ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలి మీరు అన్నట్టు చెప్తున్నా నేను. అదేవిధంగా ఇదే 25 నెలలు 2.5 సంవత్సరాలు ఇంటూ 2,000 రూపాయలు ఇచ్చి వికలాంగులకు అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు యాడ్ చేసి ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలి మరి. అదేవిధంగా నా తల్లులు ఎవరైతే ఉన్నారో 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. 25 నెలలు ఇంటూ 2,500 అవి ఇచ్చినాకనే ఓట్లు అడగాలి మరి వీళ్ళు. ఇచ్చినాకనే ఓట్లు అడగాలి. 2.5 సంవత్సరాలు అయింది, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాకనే ఓట్లు అడగాలి వీళ్ళు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి చర్చ నడుస్తుంది కదా, వీళ్ళు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మరి పిల్లలు చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఎట్లా వీళ్ళకి ఓట్లు వేస్తారు, కనీసం డిపాజిట్లు అయినా వస్తాయి తర్వాత ఎలక్షన్స్లో. ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటారు మీరు? అట్లే అన్న మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కానీ నిరుద్యోగం తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు. నాకు అర్థమైతే లేదు ఎందుకు వేస్తారు వాళ్ళకు ఓట్లు? ఏం అమాయకులా నెత్తి నోరు కొట్టుకుంటున్నానన్నా. ఇవాళ మీకు చూస్తే నా నిరుద్యోగ సోదరులు జొమాటో కార్మికులు అయ్యారన్నా, ఊబర్ నడుపుతురన్నా, స్విగ్గీ నడుపుతురన్నా, ఏం చెప్పాలి, క్యాటరింగ్కి వెళ్తురన్నా, పైసలు లేక ఇంటికాడ పైసలు అడగక ఎన్ని చూపెట్టాలి నీకు? అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి బావర్చి ముందు నిలబడి అడగండి, ఒక్క 10 నిమిషాలు మీ మైక్ పెట్టండి. ఎంతమంది నేను డిగ్రీ చేసినా అంటారు, ఎంతమంది నేను పీజీ చేసినా అంటారు. హాస్టల్ ఫీజు కట్టలేక, రూమ్ రెంట్లు కట్టలేక వాళ్ళు క్యాటరింగ్ పోతూ ఉన్నారు, స్విగ్గీలు జొమాటోలు ఓలా ఊబర్ నడుపుతూ ఉన్నారన్న. ఎవరికి చెప్పుకుంటాం? అన్ని మర్చిపోతారా అంటే విద్యార్థులు, అన్ని మర్చిపోతారా నిరుద్యోగులు? ఎవ్వడు కూడా మర్చిపోరు. ప్రతి ఒక్కడి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు గుర్తుపెట్టుకున్నారు. వీళ్ళు బాధ పెడుతున్న బాధను కూడా గుండెల్లో దాచుకున్నారు కొడుకులను. మీరు రాసి పెట్టుకోండి అన్న. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్తారా మీరు ఈ వేదిక? రేవంత్ రెడ్డి అనేటోనికి చెప్పాలని కూడా చాలా చెప్పచ్చు, కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. దయచేసి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు తప్ప అనవసరమైన ప్రలాపాలకు పోయి. పాలన మీద దృష్టి పెడితే మళ్ళీ గెలుతాడా? అరే గెలుస్తాడా గెలవడా అనేది నువ్వు నేను నిర్ణయించుడు కాదు. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలే నిర్ణయితలు. ఎవడెక్కాలంటే ఎవడు దిగాలంటే వాళ్ళే నిర్ణయించాల్సిందే, మనం కాదు. కాకపోతే నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి నువ్వు చేయాల్సిన పని చేయి. నా నిరుద్యోగ ఇచ్చిన హామీలు అవి నెరవేర్చే ప్రయత్నం చేయి తప్ప అనవసరమైన నిరుద్యోగులు వాళ్ళు పేడ్ బ్యాచ్ వీళ్ళు పేడ్ బ్యాచ్ అని మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు, నిరుద్యోగ భృతి అన్నావు, అదేవిధంగా మన అమ్మాయిలకు స్కూటీలు అన్నావు, విద్యా భరోసా కార్డు అన్నావు, ఇచ్చినాక మాట్లాడు తప్ప అనవసరమైన మాటలు మాట్లాడితే మాత్రం బిడ్డ జాగ్రత్త అని చెప్తున్నాం.